హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, పుష్ప 2 మూవీ ఇంకా రిలీజ్ కి ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ టైం ఉంది సార్. అయితే ఈ లోపల ఈ సినిమాకి సంబంధించి మూవీని లీక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్. అందుకు సంబంధించిన ఆడియో కూడా లీక్ అయిందని కూడా చెప్తున్నారు. ఇది మెగా ఫ్యాన్స్ కుట్ర అని చెప్పేసి అల్లు అర్జున్ గారి అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఒక ట్విట్టర్ వార్ అయితే జరుగుతుంది సార్ మెగా ఫ్యాన్స్ కి, అల్లు ఫ్యాన్స్ కి. నిజంగా ఆడియోలో ఏముంది? మరి పుష్ప 2 మూవీ లీక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది మెగా ఫ్యాన్స్ చేస్తున్నారా? మీరేం చెప్తారు సార్ దీనిపైన? పుష్పది రోజు ఒక ఏదో ఒక సంచలనం అయితే జరుగుతుంది. ఇప్పుడు 2 పరిణామాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటేమో సెన్సార్ కట్స్ ఇచ్చింది. అవి ఆ సెన్సార్ కట్స్ వల్ల పుష్ప 2కి ఏ రకమైన దెబ్బ తగులుతుంది అనేది ఒకటి. రెండోదేమో పుష్ప 2ని లీక్ చేయాలనే కుట్ర జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు అని ఒక వీడియో లీక్ అయింది. ఆ వీడియోని కొన్ని ఛానల్స్ అది పనిగా వైరల్ గా చేశాయి. సో ఈ 2 విషయాలు మాట్లాడుకుంటే, ఒకటి, పుష్పని ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ చేయాలని అనుకునే వాళ్ళ సంఖ్య బలంగానే ఉంది. ఎందుకు? దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీస్ మధ్య ఉన్న గొడవ, ఆ గొడవ కాస్త ఫ్యామిలీ గొడవ కాస్త ఇండస్ట్రీ గొడవ కాస్త పొలిటికల్ గొడవగా మారిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. పాలిటిక్స్లోకి వెళ్ళకుండా ఉండే అంశం ఆంధ్రప్రదేశ్లో ఏది ఉండదు. సో అందుకని అది పాలిటిక్స్లోకి వెళ్ళిపోయింది. పైగా ఈ కుటుంబంలోంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన రోల్ పోషిస్తున్నాడు. ఈయనేమో అల్లు అర్జున్ ఏమో వైసీపీలో ఉండే ఎంపీకి వెళ్ళి మద్దతు ప్రకటించాడు. ఆయన పిలవలేదు కూడా. ఆయనే షాక్ అయ్యాడు ఈయన వెళ్తే. కానీ తను మరి 300 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణించి నంద్యాలకు వెళ్ళి అక్కడ పోనరాని 300 అక్కడ ఆయన పరామర్శించి ఆయనకు మద్దతు తెలిపొచ్చాడు. నాకు ఫ్రెండ్ కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడు. కానీ అది ఏం చేసినా ఆయనకి తెలుసు కాన్సిక్వెన్సెస్. అల్లు అర్జున్కి తెలియక కాదు. నేను ఎలా చేస్తే నేనేం చెప్పినా కూడా ఎలా వెళ్తుందో తెలుసు ఆయన. అయినా కూడా ఆయన వెళ్ళాడంటే ఎక్కడో అతనికి వ్యతిరేకత ఉంది. ఒక పక్కేమో అరవింద్ ఏమో పిఠాపురం వెళ్ళాడు, అల్లు అర్జున్ ఏమో ఇటు వెళ్ళాడు. అంటే అల్లు అరవింద్ మాట కూడా అల్లు అర్జున్ వినట్లేదన్న వార్తలు కూడా వచ్చాయి. అల్లు అరవింద్ ఏంటంటే పాతకాలపు మనిషి. ఆయనకి ఎంతో ఓపిక ఉంది, అనేక క్రైసిస్ని డీల్ చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన ఏంటంటే ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి, వాటిని మనం పెంచకుండా ఎలా ఉండాలి, ఇట్లాంటివే ఉంటాయి. కానీ అల్లు అర్జున్ ఉడికి రక్తం కావచ్చు, లేకపోతే ఆయన ఏ విషయంలో హర్ట్ అయ్యాడో మనకు తెలియదు. ఏదేమైనా అతను హర్ట్ అయ్యాడు. ఎందుకంటే అతను స్వతంత్రంగా మెగా నీడ నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా ఎదగాలనుకుంటున్నాడు. అదే అతనికి అడ్డొస్తుంది మెగా నీడ అనేది. సో అతని కెరీర్ పరంగా అతను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అది మంచి చెడ్డ కాన్సిక్వెన్సెస్ అతను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాడు అల్లు అర్జున్. సో అతనేమీ అమాయకుడు కాదు. అతను అన్ని విషయాలు ఆలోచించి ఇప్పుడు 2 వైపులా ముందుకెళ్ళినా సమస్యలు, వెనక్కి సమస్యలు అనుకున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసుకుంటారు చాలా మంది. మెగా నీడలో ఉండాలా, మెగా నీడ నుంచి బయటికి వెళ్ళి వచ్చే సమస్యలను ఫేస్ చేసుకుని ముందుకెళ్ళాలా. సో అల్లు అర్జున్ అది డిసైడ్ అయ్యాడు. మెగా నీడలో మనం ఎందుకు ఉండాలి, ఎంతసేపు వీళ్ళకి సరెండర్ అయ్యి సెకండ్ ఫీల్డ్ లాగా మనం ఎందుకు ఉండాలి, వాళ్ళు వస్తానే ఉన్నారు హీరోలు చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి. దానికి మనం ఎందుకు సరెండర్ అవ్వాలి, ఆ గుంపులో మనం ఎందుకు ఉండాలి, మనం ఇండిపెండెంట్గా ఉండాలి అనేది అతను అనుకున్నాడు. దానికి తగినట్టుగా అతను చేసుకున్నాడు. అతనికి ఏమి రాజకీయాల ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఎక్కడో మరి అతను స్ట్రాటజిక్గానే వెళ్ళాడు. దాని నుంచి ఏమైంది, వీళ్ళిద్దరం అది గొడవలు స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి ఇప్పుడు దాని ఎఫెక్ట్ పుష్ప మీద పడుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పుష్పకి నెగిటివ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకప్పుడు రాజ్ కుమార్ అడవిని కాపాడే హీరో పాత్ర చేస్తే ఇవాళ అడవిని ధ్వంసం చేసే స్మగ్లర్ పాత్ర చేస్తున్నారు అని అది డైరెక్ట్గా అల్లు అర్జున్కే తగిలింది. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ పెంచుకోవడానికి కానీ ప్రత్యేక స్పెషల్ షోలు వేసుకోవడానికి కానీ ఇబ్బంది పెట్టచ్చు. కానీ చంద్రబాబు ఇబ్బంది పెట్టకపోవచ్చు అనేది కూడా అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టుబడితే చంద్రబాబు ఇట్లాంటి విషయాల్లో కొంత ఫ్లెక్సిబుల్గా సరేలే అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబుకి ఇట్లాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ని గట్టిగా ప్రెజర్ చేసేంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కానీ మరి పవన్ కళ్యాణ్ దీనికి అసలు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ పవన్ కళ్యాణ్ వస్తాడని ఒక వార్త ఉంది, లేదు చిరంజీవి వస్తాడని ఉంది. అది కూడా రేపు తేలిపోతుంది. ఎందుకంటే ఈరోజు ముంబైలో
ప్రెస్ మీట్ ఉంది మ్యారియట్ హోటల్లో. సో రేపు చిత్తూరులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉందని చెప్తున్నారు. రేపు కానీ ఉంటే మాత్రం దానికి వస్తారా రాదా అనేది ఇప్పటివరకైతే కన్ఫర్మేషన్ లేదు. వచ్చే సూచనలు అయితే ఏమి కనిపించలేదు, కానీ వస్తాడనే వార్త అయితే ఒకటి వైరల్ అవుతుంది. అంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది అల్లు అరవింద్ అనుకుంటున్నాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఢీకొనడానికే రెడీ అయ్యాడు. అంటే సినిమాలో దమ్ముంటే ఎవడు ఏమీ నెగిటివ్ చేసినా ఆపలేడని. ఎందుకంటే అల్లు అర్జున్కి ముందు నుంచి సోషల్ మీడియాలో చాలా పట్టుంది. నాకు తెలిసి తెలుగు సినిమా హీరోలలో సోషల్ మీడియాకు సంబంధించిన ఒక మంచి టీము ఎవరికి ఉందంటే అల్లు అర్జున్కే ఉంది. ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్గా ఆ టీం పనిచేస్తూ ఉంటుంది. సో అలాగా వాళ్ళు ఎదుర్కోవడానికి కూడా రెడీ ఉన్నారు. ఈ సమయంలో ఒక బాంబులాగా ఈ ఆడియో లీక్ అనేది వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని మొత్తం లీక్ చేసి పెట్టేద్దాము అని ఎవరో ప్లాన్ చేస్తున్నట్టు. అది ఎవరు పెట్టగలరు? ఆ ఎడిటింగ్ దీంట్లో ఉండేవాళ్ళు కానీ, ల్యాబుల్లో ఉండేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. కానీ అది పెడితే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి, వాళ్ళు జైలుకి వెళ్తారు ఖచ్చితంగా. గతంలో కూడా జరిగాయి. ఎందుకంటే ఇవాళ ఎక్కడి నుంచి లీక్ అయింది పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే విపిఎన్ వేసుకుంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఉంటుంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వేసుకుంటే ఐపీ అడ్రస్ అనేది ఏ రష్యాకో సింగపూర్కో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. అది వాళ్ళు అందరూ వాడతారు. సో విపిఎన్ వేసుకుంటే మనల్ని ఐపీ అడ్రస్ పట్టుకోలేరు, కాబట్టి చేసేద్దామని దాంట్లో ఆడియోలో ఉంది. సో అంటే ఎవరో కుట్ర చేస్తున్నట్టుగా ఆడియో లీక్ అయింది. మరి ఇప్పుడు ఆడియో లీక్ మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? ఆడియో లీక్లో ఆ వాయిస్ ఎవరిది ఏంటనే ట్రేస్ చేశారా? దాన్ని సోర్స్ ఆఫ్ ఆడియో లీక్ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి రావాలి కదా. సో ఆ సోర్స్ని పట్టుకుంటే వాళ్ళు దొరుకుతారు కదా. అంటే వాళ్ళకి తెలియని విషయం అంటే విపిఎన్ చేయించాము, కానీ వాళ్ళు ఫోన్లలో టచ్లో ఉంటారు కదా. ఎక్కడో చోట వాళ్ళు దొరకకుండా పోరు. ఇవాళ ఉన్న టెక్నాలజీ పోలీసులు పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ స్థాయిలో ఇట్లాంటివి జరగకపోవచ్చు. ఎందుకంటే అతనికి ఇది చిన్న విషయం. ఆయన స్థాయి ఇప్పుడు నేషనల్ స్థాయి. ఆయన వ్యూహాలు అన్నీ వేరుగా ఉన్నాయి. అలాంటిది ఈ మైనర్ చిన్న విషయాన్ని పుష్ప రిలీజ్ హిట్ అయితే ఏంటి ఆయనకు పెద్ద నష్టం ఏం జరుగుతుంది? ఎప్పటికైనా ఫ్యామిలీ సమస్యలన్నీ పర్మనెంట్గా ఉండవు, కలుస్తారు. ఎందుకంటే వాళ్ళది అంత టైట్ నెట్ ఫ్యామిలీస్ రెండు కూడా. కాబట్టి ఇది టెంపరీ ఇష్యూ తప్ప ఇదేదో లాంగ్ టర్మ్. ఎందుకంటే అల్లు అర్జున్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, పవన్ కళ్యాణ్కి సినిమా ఇంట్రెస్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడేదో ఆయన పాన్ ఇండియా సినిమాలో ఇంకా ఆయనకి ఉన్న సినిమాలే కంప్లీట్ చేయలేక పవన్ కళ్యాణ్ ఇబ్బందుల్లో ఉంటాడు. కాబట్టి తనకి పొలిటికల్ కెరీర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ రకంగా ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. పుష్ప 2కి ఇది పెద్ద దెబ్బ అయితే కాకపోవచ్చు, కానీ లీక్ అయితే మాత్రం దెబ్బ అవుతుంది. ఎందుకంటే లీక్ అయితే అవన్నీ పెట్టేసి దీంట్లో ఏమి లేదురా అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేదానికి ఉంటుంది. సో ఇక రెండో అంశము సెన్సార్ కట్స్. ఆల్రెడీ నేను చెప్పాను, యూఏ ఇచ్చారు. యూ అంటే అన్రెస్ట్రిక్టెడ్, యూఏ అంటే అన్రెస్ట్రిక్టెడ్. పిల్లల్ని 12 ఏళ్ల లోప పిల్లలకి పేరెంటల్ గైడెన్స్ ఉండాలి. మూడవదేమో ఏ అంటే అడల్ట్స్, నాలుగోదేమో ఎస్ అంటే స్పెషల్. ఈ 4 రకాల సర్టిఫికేట్స్ సెన్సార్ బోర్డు జారీ చేస్తుంటుంది. దీనికి ఏ చేసింది. అయితే కట్స్ మాత్రం ఒక 5 కట్స్ ఇచ్చింది. 5 కట్స్లో 2 బూతు పదాలు ఉన్నాయి. ఒకటేమో రండి అనే పదం, దాని బదులు లపక్ అనే పదం వాడారు వీళ్ళు, దాన్ని ఓకే చేసింది. ఇంకోటేమో అది మనం చెప్పలేం, ఆ పదం వాడారు, దాన్ని తీసేయమని చెప్పారు, అక్కడ మ్యూట్ చేయమని చెప్పారు. అది 2 బూతులు, 2 కట్స్. ఇక మూడో కట్టు వెంకటేశ్వరుడు అనే పదం వాడారు. వెంకటేశ్వరుడు వద్దు, భగవంతుడు అని వాడండి. అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వరుడు, ఆల్రెడీ తిరుమల గొడవలు రకరకాలు ఉన్నాయి, మళ్ళీ ఇదేమన్నా వివాదం అవుతుందని వెంకటేశ్వరుడు అనేది వాడద్దండి. భగవంతుడు అంటే జనరలైజ్గా ఉంటుంది కాబట్టి అది వాడుకోవచ్చు అని చెప్పారు. అది మారింది. అట్లాగే విలన్ కాలిని హీరో నరికితే అది గాల్లో ఎగిరే ఒక సీన్ ఉంది. దాన్ని గ్రాఫిక్స్లో బ్లర్ చేసేసేయండి, దాన్ని చూపించకండి అలాగని చెప్పారు. దానికి వీళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి అది కూడా టైం అయితే ఏం కట్టలేదు. ఇక 4వది మాత్రం వంగిన అంటే నరికిన చేతిని హీరో పట్టుకునే ఇది ఉంది, దాన్ని తీసేయమని చెప్పారు. దానికి వీళ్ళు ఏం చెప్పారంటే ఒక జూమ్ వేస్తాము, జూమ్ వేసి కట్ అయింది చూపించకుండా, పట్టుకోవడం అంటే చెయ్యి మాత్రం పట్టుకున్నట్టుగా జూమ్ వేసేస్తాము, కట్టు చెయ్యి అనేది కనబడదు అనేది వీళ్ళు చెప్పారు. దానికి సెన్సార్ ఒప్పుకున్నది. ఓవరాల్గా పెద్ద నిడివైతే ఏమీ కట్ కాలేదు. ఈ 5 కట్స్ మాత్రం ఉన్నాయి. మొత్తంగా ఇది 3 గంటల 20 నిమిషాల 38 సెకండ్లు
ఫైనల్ లెంగ్త్ అయితే వచ్చింది. Okay. అంటే సెన్సార్ వల్ల పుష్ప 2కి పెద్ద ఇబ్బందులు ఏమి లేవు. ఇది వెరీ వెరీ మైనర్ కట్స్. మామూలుగా అయితే చిన్న సినిమాలకి 30-40 కట్స్ ఇస్తుంటారు. ఆ రకంగా పుష్పకి సంబంధించి సెన్సార్ బోర్డు చాలా లిబరల్గా వ్యవహరించినట్టు మనకు అర్థమవుతుంది. Okay. సో ఇప్పటి వరకు ఆల్రెడీ ఇటు చెన్నై, పాట్నా, కొచ్చి 3 రాష్ట్రాల్లో చేశారు. ఇప్పుడు ముంబైలో చేస్తున్నారు. కాబట్టి ఇది పాన్ ఇండియా సినిమాకి ఇటు తగ్గకుండా చేస్తున్నారు. గ్లోబల్ లెవెల్లో దాదాపు 12,000 థియేటర్లలో ఫస్ట్ టైం రికార్డు అక్కడ క్రియేట్ చేస్తుంది. ఆల్రెడీ అనేక రికార్డులని ఇది రిలీజ్కి ముందు క్రియేట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 1000 కోట్ల వరకు థియేటర్లు కావచ్చు, డిజిటల్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, మ్యూజిక్ రైట్స్ కావచ్చు, అన్ని కలిపి దాదాపు 1000 కోట్ల పైన బిజినెస్ చేసింది. ఖచ్చితంగా ఇది సినిమా బాగుందా లేదా అని పక్కన పెడితే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల సినిమా కలెక్షన్ అయితే చేసే వైపుగా వెళ్ళడం అయితే కనిపిస్తుంది.